సో రోబోటిక్ అసిస్టెడ్ పీసీఐ అని చెప్తారు, అంటే రోబోటిక్ని ఉపయోగించుకొని యాంజియోప్లాస్టీ చేయడం అనేది. సో ఈ పద్ధతిని ఆల్రెడీ ఒక 7-8 years బ్యాక్ మన దగ్గర ఇండియాలో ట్రై చేయడం జరిగింది. సో ఎట్లయితే లాప్రోస్కోపిక్ ద్వారా రోబోటిక్ ఇప్పుడు చేస్తున్నారో, ఈ కార్డియాక్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఈ రోబోటిక్ బేస్ మీద ప్రయోగం చేయడం జరుగుతుంది. సో ఇది విజయవంతమైంది, కాకపోతే సింపుల్ కేసులో చేయడం జరిగింది. సో కాంప్లెక్స్ కేసులో దాన్ని మనం టెక్నాలజీ వాడలేదు. కాకపోతే దీనివల్ల ప్రాబ్లం ఏమొచ్చిందంటే దిస్ ఈజ్ వెరీ కాస్ట్లీ, అండ్ దీనికి సంబంధించిన ఏదైతే క్యాత్ ల్యాబ్ ఉంటుందో దానికి చాలా ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వచ్చింది. అండ్ వెన్ కంపేర్ టు హ్యూమన్ బేస్, మనుషులు ఆల్వేస్ కార్డియాలజిస్ట్ అంటే మేము చేసే పేషెంట్ ద వే మనకున్న స్కిల్స్ రోబోటిక్ని నేర్పించడం చాలా టైం పడుతుంది. సో అందుకనే రోబోటిక్ బేస్డ్ పీసీఐ అనేది మేబీ అనదర్ 10-20 yearsలో లేతే కనబడతలేదండి. సో అనదర్ 10-20 years కూడా ఐ డోంట్ థింక్ రోబోటిక్ పీసీఐ అంత ఫాస్ట్గా వస్తుంది అనేది. వెరస్ అదర్ ఫీల్డ్స్లో లైక్ మీరు లాప్రోస్కోపిక్ ద్వారా కాకుండా రోబోటిక్ ద్వారా అయితే డెఫినెట్గా దానికి రిజల్ట్స్ బాగున్నాయి.